హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అఫ్రీన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 అయితే మొదలైంది కదా, గ్రాండ్ లాంచ్. అదైతే ఇప్పుడు మా ఒపీనియన్ అయితే మీకు చెప్పబోతున్నాం. మరి కామనర్స్ అంటున్నారు కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ వస్తున్నారు. మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. మొత్తం అయితే 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారంట గైస్. మిగిలిన ఇంకో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అగ్ని పరీక్ష పెడతారంట. మిగిలిన 5గురికి వైల్డ్ కార్డులో మళ్ళీ పంపిస్తారంట గైస్ బిగ్ బాస్లోకి. ఇప్పుడు మొత్తం 45 మెంబర్స్ అయితే వస్తారు గైస్. అందులో 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఇప్పుడు ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. అదిగోండి కంటెండర్స్. ఇప్పుడు జడ్జిలను అయితే వస్తారనమాట. ఇంట్రడక్షన్ ఇస్తున్నారు జడ్జిలకి. అభిజిత్ అయితే వెళ్ళాడు గైస్. ఇప్పుడు అభిజిత్ మీకు నిజంగా జడ్జిగా ఉండడం ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇప్పుడు కంటెండర్స్ వచ్చాక ఒక్కొక్కరు తన టాలెంట్ని చూపించాక జడ్జిలకు నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, లేకపోతే రెడ్ సిగ్నల్ ఇస్తారు. ఇప్పుడు ముగ్గురికి గ్రీన్ ఇస్తే జడ్జిలు గ్రీన్ ఇస్తే తనైతే టాప్ 15లో ఉంటాడు. మళ్ళీ ఒక జడ్జి రెడ్ ఇచ్చి 2 గ్రీన్ ఇస్తే తనేమో హోల్డ్లో ఉంటాడు. మళ్ళీ ఒక జడ్జి గ్రీన్ ఇచ్చినా హోల్డ్లో ఉంటారు అనమాట. ఇప్పుడు అయితే అదే చెప్తుంది శ్రీముఖి. రెడ్ ఇస్తే కనుక రిజెక్ట్ చేస్తారు. ముగ్గురు రెడ్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తారు. చూద్దాం ఎవరెవరు వస్తారో. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారో చూద్దాం. ఫస్ట్ కంటెండెంట్ దివ్య నితిగా. దివ్య విజయవాడ. దివ్య నిఖితకైతే గ్రీన్ ఇచ్చారు. బినువాద అయితే కొద్దిగా సస్పెన్స్ లో లాస్ట్ లో గ్రీన్ ఇచ్చేసింది. సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ మీరు ప్రోమోలో చూసే ఉంటారు, మాస్క్ వేసుకొని వచ్చాడు కదా, హృదయ మానవుడు. తిని కూడా విజయవాడ నుంచే. మాస్క్ మ్యాన్ అంట. మాస్క్ మ్యాన్, హృదయ మానవుడు. హృదయ మానవుడు. నేనేదో బిగ్ బాస్ వాళ్ళు ఏదో పెట్టారేమో అనుకున్నాను. తను కూడా కంటెస్టెంట్ అంట. హృదయ మానవుడు స్టార్టింగ్ రాగానే కొద్దిగా కోపంతో మాట్లాడినట్టు అయితే మాట్లాడుతున్నాడు. జడ్జిని కూడా కొద్దిగా ర్యాష్గా మాట్లాడాడు. ఏది మాట్లాడినా రివర్స్లో మాట్లాడి అసలు ఏం మాట్లాడి నాకైతే అర్థం కాలేదు. మరి ఫస్ట్ అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చారని చెప్పాడు. తర్వాత అయితే ఏం అడిగారు వాళ్ళు. ఇప్పుడు నేను నవదీప్ అయితే కనుక గ్రీన్ ఇచ్చాడు. బిందుమాధవి లూజర్ అని ట్యాగ్ వేసి మాస్క్ అయితే ఇప్పించేసింది. అభిజిత్ కూడా రెడ్ ఇచ్చాడు. అయితే ప్రెసెంట్ అయితే హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు హృదయమానవుడు మొఖం మీద ఇది ఫేస్ అయితే రివీల్ చేశారు. అవి అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు పేరు వచ్చేసి కేతమ్మ నల్గొండ. కంటెస్టెంట్ అయితే తీసుకొచ్చారు. ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేయలేదు. ఫస్ట్ డాన్స్ వేసుకుంటూ వచ్చి కామెడీ అయితే చేసింది. ఆవిడ హోల్డ్లో పెట్టారు. అంటే నాట్ రిజెక్టెడ్, నాట్ సెలెక్టెడ్, హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు ఆవిడనైతే వెళ్ళిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళతో సర్వైవ్ కాలేవు అని చెప్పారు. 4th కంటెస్టెంట్ అయితే ప్రియా కర్నూలు. ఈ అమ్మాయి మంచి యాక్టివ్ గానే ఉంది. టాస్క్ ఏది ఇచ్చారు, టాస్క్ కూడా చేసింది. కొద్దిగా యాక్టివ్ గానే ఉంది. ఈ అమ్మాయిని కూడా హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చాడు మల్టీ స్టార్. అయ్యో పడిపోయి. ఇప్పుడైతే మల్టీ స్టార్ మన్మథ రాజా మిరియాలు కూడా. పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. తనైతే శ్రీముఖి ఫస్ట్ వీళ్ళు ధర్నా అయితే చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు అని చెప్పేసి వీడియో అయితే చూపించింది. తర్వాత తనైతే ఏడ్చేసాడు. నవదీప్ ముందు రెడ్ ఇచ్చేసాడు. ఆయన అడగానే రెడ్ ఇచ్చేసాక వాళ్ళు సీరియస్నెస్ అనిపించలేదు, ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది. రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేస్తారు. ఇంకా సెలెక్ట్ చేయడం మీరు సూట్ అవ్వరని చెప్పేసి ముగ్గురు రెడ్ ఇచ్చేసారు. తను ఏడ్చేసారు. ఆయన అబూబకర్ అయితే వచ్చాడు. ఇప్పుడు రైల్వే కోడూరు. ఫిట్నెస్ అయితే బాగానే ఉంది. తను ముంబైలో పుట్టారు, ఇక్కడ రైల్వే కోడూరులో సెటిల్ అయినట్టున్నారు. యాంగర్ మేనేజ్మెంట్ ఉంది అని చెప్పాడు. దాని గురించి తనైతే కోపం వచ్చిన అప్పుడు దాకా సెలెక్ట్ చేద్దామని అనుకుని ఉంటారు, కానీ కోపం ఎక్కువ అని చెప్పి తను హిట్ చేసుకొని లేకపోతే వస్తువులు పాల్గొట్టడం అలాంటివి చేస్తాడంట. ఒకరు గ్రీన్ ఇచ్చి 2 రెడ్ ఇచ్చారు. తను ఏంటంటే విశాఖపట్నం CMR ఉంది కదా, తన సెక్యూరిటీ గార్డ్ అంట వాళ్ళ డాడీ. సెక్యూరిటీ గార్డ్ అంట. తన కోరిక ఏంటంటే అదే షాపింగ్ మాల్కి ఓనర్ కింద చేయాలని తన కోరిక, మోడల్ కింద చేయాలని తన కోరిక అంట. అప్పుడు
వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తుంది, చిన్న మోడల్ అయిందనమాట. అదే ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫస్ట్ శ్రీముఖి అయితే ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయమన్నది, చేపలు అమ్మమన్నది. హైదరాబాద్ తినైతే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అయితే ఉన్నాడనమాట. రన్నింగ్, ఇంకా జిమ్, బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా స్పోర్ట్స్లో అయితే ఉన్నారు. తనకి ఫిజికలీ ఛాలెంజ్డ్ ఒక లెగ్ కూడా లేదు తనకి. ఇలా చెప్పగానే నవదీప్, బిందు, అభిజిత్ ముగ్గురు షాక్ అయ్యారనమాట. సెలెక్ట్ చేశారు మంచి ప్లేయర్ అని చెప్పేసి, సెలెక్ట్ చేశారు మంచి కంటెస్టెంట్ అని చెప్పేసి. ఫస్ట్ నవదీప్ అవన్నీ చెప్పగానే ఇచ్చేసాడు గ్రీన్. ఓకే, ఈ ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ 1 ఇది. ఎపిసోడ్ 1లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారు, ఇద్దరిని రిజెక్ట్ చేశారు, ఒక 4 మెంబర్స్ ముగ్గురిని హోల్డ్లో పెట్టారు. అంతే గైస్, అయితే నెక్స్ట్ రేపు వస్తుంది ఎపిసోడ్ 2లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.